గవర్నమెంట్ మారిందిగా మనకి. ఇప్పుడు 4 నెలలు అవుతుంది బాబు గారు వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా ఉంది మరి ప్రభుత్వం? ఇప్పుడు వరకు మాకు బాగానే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు మనకైతే బాగానే ఉంది. ఏం పథకాలు వచ్చాయేమన్నా మీకు? ఏం పథకాలు ఉండే మామూలుగా కొత్తగా ఏమి ఇలా ఇప్పుడు దీపం పథకం అని గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు ఇప్పుడు. ఓకే. మరి ఇసుక ఫ్రీ అన్నాడు. పింఛన్ ఇసుక ఫ్రీ ఇస్తా అన్నాడుగా, ఇస్తున్నాడా? ఏంది ఇసుక 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 ఫ్రీగానే ఇస్తున్నాడుగా, ఫ్రీగానే ఇస్తున్నాడు. కాకపోతే వీళ్ళు దళారులు నడిమే దెంగేసేస్తున్నారు. ట్రాక్టర్ వాళ్ళు, లారీల వాళ్ళు ట్రాక్టర్ బట్టి ఒకసారి తిరగదోలుకుని ఆడ నుంచి పెద్ద బండి లోడ్ వచ్చి తొలి దిగుతున్నారు, అమ్ము దిగుతున్నారు. 25,000-30,000 లారీ. అది వాళ్ళని అరికట్టలేకపోతుంది గవర్నమెంట్ మరి గతంలో జగన్ చేశారు కదా, అప్పుడు పథకాలు వచ్చాయి మీకు? అప్పుడే ఉండి అప్పుడు ఈ వృద్ధా మిషన్లు అప్పుడు ఉండి ఇప్పుడు ఉండి. అప్పుడేమో 3 ఏళ్ళు ఇచ్చాడు, ఏటా సంవత్సరానికి 1,500 కాడికి పెంచి ఇప్పుడేమో 1,4 ఏళ్ళు ఇస్తున్నాడు. 4,000 ఇస్తున్నాడు. ఓకే. సంవత్సరం ఆయన పిలిచిండు, ఇప్పుడు ఒకేసారి 4,000. మరి వాలంటీర్ వేస్తుంటే బాగుందా, మరి ఇప్పుడు బాగుందా? వాళ్ళుండా చేసేది లేదయ్యా. నేను చెబుతున్నా ఎవరికి వెళ్ళమ్మడి తిరుగుతున్నాయి కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకే వేసాడు పింఛనీలు పెన్షన్లు పంచమని, ఇక వాళ్ళే ఇచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ వాలంటీర్ ఉండ మాకు చేసేది అదే. పింఛన్లు ఇచ్చే మా ఊళ్ళో ఏం పనులు ఏమి ఉండవు, కొద్దూరు కదా ఏం ఉండవు. ఓకే. మొత్తానికైతే 4 నెలల కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు? అది 5 సంవత్సరాల్లో చేసిన దానికి 4 నెలల్లో చేసిన దానికి తేడా అంటే పెద్దగా కాపాడుతుంది మనకి. మంచిగానే చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము.